తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ అసోసియేషన్ ఉద్యోగుల జేఏసీ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంచిర్యాల జేఏసీ నేతలు. మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించిన జేఏసీ నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఉద్యోగులపై చూపుతున్న సవతి తల్లి ప్రేమను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ అసోసియేషన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వచ్చే శనివారం రోజున ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నా సభను విజయవంతం చేయాలని, దీనికి కాంట్రాక్ట్ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై మన బలం చూపి మన హక్కుల సాధనకు గలం విప్పాలని పిలుపునిచ్చారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏజెన్సీ వ్యవస్థను కార్పొరేషన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలి. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఉద్యోగుల జేఏసీ. ఇంకోవాలి పనికి సమాన వేతనము కల్పించాలి, సమాన పనికి సమాన వేతనము ఏజెన్సీ వ్యవస్థను కార్పొరేషన్ విధానాన్ని అమలుపరచాలి. కార్పొరేషన్ విధానాన్ని అమలుపరచాలి. 12/7/2025 శనివారం రోజున ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమము జరిగే విధముగా జరగడం ఉన్నది. కావున ఇట్టి కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా జేఏసీ తరపున ప్రతి ఒక్కరూ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ లోపల గత పాలకులు అనగా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు మమ్మలను మభ్యపెట్టి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఇమీడియట్లీ మీకు గౌరవ వేతనము, సమాన పనికి సమాన వేతనము ఇచ్చామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఆయనే మాకు ఏం పని చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజాప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికీ 18 నెలలు గడుస్తున్నా మా యొక్క డిమాండ్స్ను ఏది ఒక్కటి కూడా నెరవేరలేకపోతున్నాడు. దయచేసి మమ్మల్ని అందరినీ గుర్తించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధముగా రేపు జరగబోయే 12వ తారీఖు మహాధర్నా హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న మహాధర్నాకు ఆల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టరు ఉద్యోగస్తులు అందరూ అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను. ఇట్లు మంచిర్యాల జేఏసీ తరపున మీ అందరికీ తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శనివారం రోజు జరగబోయే ఇందిరా పార్క్ వేదిక జరగబోయే ఈ ధర్నాకు అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రతి శాఖలో చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ హాజరై విజయవంతం చేయాలని, ఈ కోరికలు మన కోసం, మన అందరి కోసం, మన పిల్లల కోసం అందరు తప్పకుండా దీన్ని పట్టించుకొని కొంచెం సీరియస్గా తీసుకొని అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. సమాన పనికి సమాన వేతనం 26,000గా గుర్తించాలి. ఏజెన్సీ వ్యవస్థను, ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. కార్పొరేషన్కు వెంటనే 200 కోట్ల రూపాయలు కేటాయించి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని మాపై దయ ఉంచి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వెంటనే మంజూరు చేయాలని, మరి వాళ్ళ యొక్క దహన సంస్కారాలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.